హలో నమస్తే. తెలంగాణ రాష్ట్ర సర్కారు అప్పుల్లో కూరుకుపోతోంది. తెలంగాణ రాష్ట్ర సర్కారు అప్పులు తమ స్థాయికి మించి చేస్తోంది. అప్పులకు సంబంధించి ఎన్ని అప్పులు చేయాలనే దానిపైన బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలో మెజారిటీ అప్పుల్ని మొదటి 6 నెలల్లోనే పూర్తి చేసింది. ఇప్పుడు అప్పులు కూడా పుట్టని పరిస్థితిలోకి తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏర్పడింది. ఆర్‌బీఐని ప్లీజ్ ఓ 1000 కోట్లు అప్పు ఇవ్వండి అని అడుక్కోవాల్సిన పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయంలో కూడా భారీగా తగ్గుదల కనపడుతోంది. మొదటి 6 నెలలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి అనే దానిపైన దేశవ్యాప్తంగా ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్ పైన అప్పులు, ఆస్తులు, రాబడులపైన కాగ్ నివేదిక ఇస్తుంది. ఆ కాగ్ నివేదికలో ఉన్న దాని ప్రకారం చూస్తే గడిచిన 6 నెలల్లో గణనీయంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం పడిపోయింది. 2025, 26 ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన ఆదాయం 82% అప్పులు మాత్రం 82% పెరిగాయి. ఆదాయం మాత్రం కేవలం 33% మాత్రమే ఉంది. కొన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తున్నాను. కాగ్ చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,29,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ సెప్టెంబర్ వరకు అంటే మొదటి 6 నెలలు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం కేవలం 76,000 కోట్లు మాత్రమే. అంటే 33% ఆదాయం మాత్రమే మొదటి 6 నెలల్లో సాధించారు. మిగతా 6 నెలల్లో 70%, 67% పైగా ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించాల్సి ఉంది. సో, దాదాపు 15, 16% పైగా ఆదాయం మొదటి 6 నెలల్లో తగ్గిపోయినట్టుగా చూడాలి. గతేడాది పెరిగింది. గతేడాది 34% మొదటి 6 నెలల్లో వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం. ఈ సంవత్సరం మాత్రం 33% వచ్చింది. తగ్గుదల కనపడుతోంది. అలాగే రాష్ట్రానికి సొంతంగా ఫైనాన్షియల్ సోర్సెస్‌గా ఉన్న జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం, అలాగే ల్యాండ్ రెవెన్యూ, సేల్స్ టాక్స్, ఎక్సైజ్ డ్యూటీ వంటి వాటిలో కూడా వీటన్నిటిలో కూడా రాబడి తగ్గుదల కనపడుతోంది. సో, రాబడి తగ్గుదల కనపడడం అనేది తెలంగాణ సర్కార్‌కి ఒక డేంజర్ బెల్‌గా చూడాలి. బడ్జెట్‌లో ల్యాండ్ రెవెన్యూ మొత్తం 11.20% వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనాలుగా చెప్తే 6 నెలల్లో వచ్చింది కేవలం 0.42% మాత్రమే. దీనిలో ల్యాండ్ రెవెన్యూకి సంబంధించిన ఆదాయం 11.20 వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేస్తే, మొదటి 6 నెలల్లో వచ్చింది కేవలం 0.42 1% ఆదాయం కూడా ల్యాండ్ రెవెన్యూలో రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి 6 నెలల్లో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న ఆర్థిక సంవత్సరంలో రాలేదు. అలాగే పన్నుల ద్వారా 1,75,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం మేము సంపాదిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ మొదటి ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్‌లో వచ్చింది కేవలం 71,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 40% మాత్రమే ఆదాయాన్ని మొదటి అర్ధ సంవత్సరంలో సాధించారు. గతేడాది ఇది ఇంతకంటే ఎక్కువగా ఉండడం చూసాం. అలాగే మార్కెట్ ఇది మరింత ప్రమాదకరంగా, మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 54,000 కోట్ల రూపాయలు మేము మార్కెట్ రుణాల కింద తీసుకుంటామని ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ గడిచిన 6 నెలల్లోనే 45,000 కోట్ల రూపాయలు అప్పులు తీసేసుకుంది. 54,000 కోట్ల రూపాయలు మార్కెట్ రుణాలుగా తీసుకుంటామని ప్రతిపాదించింది బడ్జెట్‌లో. మొదటి 6 నెలల్లోనే 45,000 కోట్ల రూపాయల మార్కెట్ రుణాల్ని సేకరించింది ప్రభుత్వం. అంటే ఇంకా వచ్చే 6 నెలల్లో ప్రభుత్వానికి సంబంధించి అప్పులు తీసుకోవడానికి ఉన్న వెసులుబాటు కేవలం 9,000 కోట్ల రూపాయలు మాత్రమే. ప్రతిపాదించిన అప్పుల్లో 83% పైగా అప్పుల్ని కేవలం మొదటి 6 నెలల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అలాగే 2025, 26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం 2,29,000 కోట్ల రూపాయలకు పైగా వస్తుందని అంచనా వేస్తే 74,000 కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితమైంది. ఇక బడ్జెట్‌కి అనుగుణంగా పన్నులకు సంబంధించిన ఆదాయం పెరగలేదు. తొలి 6 నెలల్లో ఆదాయం గణనీయంగా తగ్గటం, ద్రవ్యలోటు కూడా పెరిగింది. 45,139 కోట్లకు ద్రవ్యలోటు పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది. సో, మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం తగ్గుదల, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పుల్లో పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆందోళనకరమైన గణాంకాలను చెప్తోంది కాగ్. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడం కూడా గగనమైపోయింది. ఆర్‌బీఐ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పుల్లో మెజారిటీ అప్పులు తీసేసుకున్నారు అంటూ కొత్తగా అప్పులు ఇవ్వడానికి వెనక ముందు ఆలోచించాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి 10 ఏళ్లు పరిపాలించిన సర్కారు మొత్తం రాష్ట్రాన్ని 8,00,000 కోట్లు, 9,00,000 కోట్లలో అప్పులో ముంచిపోయింది. ఇప్పుడు మాకు అప్పు కూడా పుట్టట్లేదు అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం 8,00,000 కోట్ల అప్పు ఉంది అనేది ఇటు రాష్ట్ర శాసనసభ కానీ, అటు పార్లమెంట్ కానీ చెప్పట్లేదు. రాష్ట్ర శాసనసభ, పార్లమెంట్ చెప్తున్న దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉన్న అప్పులే 3,00,000 కోట్ల రూపాయలని చెప్తున్నారు. సో, 8,00,000 కోట్లని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఏది నిజమో ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గణాంకాలు ఆర్థిక శాఖ చెప్తున్న దాని ప్రకారం 3,00,000, 3,50,000 కోట్ల మించి అప్పు తెలంగాణ రాష్ట్రానికి లేదు అని చెప్పి చూస్తున్నాం. సేమ్ టైం ఇప్పుడు కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర సర్కారు కొత్తగా మేము అప్పులు లేకుండా ఆదాయం సృష్టిస్తామని చెప్తూ వచ్చి అప్పులు తక్కువగా చేస్తున్నామని చెప్తూ వచ్చే సర్కారు కూడా
మొదటి అర్ధ సంవత్సరంలోనే 83% పైగా తాము ప్రతిపాదించిన అప్పుల్ని చేసేసింది. వచ్చే 6 నెలల పాటు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు? ఎక్కడి నుంచి అప్పులు సమీకరిస్తారు? అనేది ఖచ్చితంగా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితిగానే కనపడుతోంది. సో, కొత్త అప్పులు ఎతకటం పైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం కనపడుతుంది. ఎందుకంటే ఇన్‌కమ్ ఆల్రెడీ స్టాండర్డ్ ఇన్‌కమ్‌గా వస్తున్న ఇన్‌కమ్ కూడా తగ్గిపోతున్న నేపథ్యంలో కొత్తగా ఇన్‌కమ్ జనరేషన్ పైన దృష్టి పెట్టాలి. తగ్గుతున్న ఆదాయాన్ని పెంచుకోవడం పైన దృష్టి పెట్టాలి. కొత్త అప్పులపైన దృష్టి పెట్టాలి. కమింగ్ డేస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఛాలెంజింగ్‌గా ఉండబోతోంది.